ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ తగ్గించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కలిసుంటే కలుసుకం కమ్మని సంసారం అని మనం విన్నాం. కానీ ఇప్పుడు నేను మీకు నిజంగా దృశ్యరూపంగా మీకు చూపెట్టబోతున్నాను. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం ఉన్నటువంటి నా చిన్నాగారంలో ఒక కుటుంబం, అంటే కోడళ్ళు మేనకోడళ్ళు అంతా కుటుంబ సభ్యులు, అంటే రక్త సమ్మికులు అంతా కలిసి ఒక చోట కలుసుకొని ఆత్మీయ సమ్మేళనం ఏర్పరచుకున్నారు. అసలు ఆ సమ్మేళనం చూడడానికి మనకి రెండు కళ్ళు కూడా చాలు. ఎందుకంటే నవేడేస్లో ప్రస్తుత సమాజంలో ఒకరికి ఒక కోడలు ఉంటేనే వారికి పోరు పెద్దగా ఉంటున్న సందర్భంలో కూడా ఇక్కడ సుమారు 60 మందికి పైగా అత్తలు మేనకోడళ్ళు కోడళ్ళంతా కూడా ఒకే కుటుంబం కాకుండా సుమారు 200 మంది కుటుంబాలు ఒకే వేదిక మీద వచ్చి అలరుస్తుంటే అసలు రెండు కళ్ళు మనం చాలు. ఇంకా సమాజంలో ఇలాంటి కుటుంబాలు ఉన్నాయా అంటే కూడా అతిశయోక్తి మొత్తం కాదని తెలుస్తుంది. మనం విజువల్స్ చూసుకోవచ్చు. అంతా అంటే అమ్మలు అమ్మమ్మలు పెద్దమ్మలు దానికి మనవరాళ్ళు మనవాళ్ళకి పిల్లలు కూడా ఒకే వేదికపై కూడా అంత సంతోషంగా ఇంత సంబరాలు చేసుకున్నారంటే నిజంగా వీళ్ళు ఏ జన్మలో ఏ పుణ్యం చేస్తున్నారు కానీ వీళ్ళకి ఇంత అదృష్టం కలిసి వచ్చిందని చెప్పొచ్చు. మరి ఈ వేదికకి ఎందుకు మరి ఈ విధంగా వేదికను అలంకరించుకున్నారు, ఎందుకు సమ్మేళనం ఆత్మీయ సమ్మేళనం ఎందుకు నిర్వహించుకున్నారు అనే మాటల్లో వాళ్ళ ఆనంద భాషలతోని వాళ్ళ ఉన్నటువంటి మాటల్లో ఏ విధంగా చెప్తారు అనే విషయం పెద్ద మనిషి దీనికి కర్త కర్మ క్రియ కూడా ఆవిడే తెలుస్తుంది. ఒక్కసారి ఆ మాట తెలుసుకుందాం. అసలు ఎందుకు ఈ కలయిక ఏర్పరచుకున్నారు, మరి ఎందుకు అంటే ఈ రోజుల్లో కూడా రక్త సమ్మికులు అందరూ కూడా దూరం అవుతున్న నేపథ్యంలో ఒక కోడలు ఇద్దరు కోడలు ఉంటే వాళ్ళకి పోరు పెద్దగా ఉంటుంది. అయినా కూడా ఇంతమందిని ఏకం చేసి సమ్మేళనానికి వచ్చింది ఈ పెద్ద ఆవిడ. ఈ పేరు ఏంటి, అసలు ఎందుకు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ ఏంటో తల్లి? సరోజన. సరోజనమ్మ, ఏంటి ఎంత కలయిక? ఆ కోడళ్ళు అత్తలు మనవరాళ్ళు కావాలి అనిపించింది నా మనసుకు. అందరు కలిసి ఉండాలి, మేమందరం ఐక్యతగా ఉండాలి అని అనిపించి నాకు ఒక రోజు కలల కన్నా ఆలోచించుకున్నా. ఇట్లా మేము కోడళ్ళు అందరూ ఒక రోజు మిర్చి గారె కొని అన్నారు. మిర్చి గారె ఎందుకు చీరలే కొంటాం అన్నా. నాకంటే పెద్దోళ్ళు ఉన్నారు, అక్కలు చెల్లెళ్ళు ఉన్నారు. నేను ఒక మాట చెప్తే అక్కలు విన్నారు, చెల్లెళ్ళు విన్నారు. పిలిస్తే కోడళ్ళు కూడా నా మాట తీసేయకుండా అందరు వచ్చారు మనసు శాంతిగా. మాది మేము పెద్ద కుటుంబం. మా తాత కొయ్యేడు వెంకయ్య, మా నానమ్మ కొయ్యేడు ముత్తమ్మ, మా నాన్నలు 5గురు, మా పెదనాన్న సోమయ్య కొయ్యేడు సోమయ్య. ఆ సోమయ్యకు ఒక కొడుకు 2 బిడ్డలు. ఆడికి కడి చేస్తాను. మళ్ళీ ఏంటిది, మా నాన్న పేరు కొయ్యేడు రామసాయి. మా నాన్నకు 4 బిడ్డలు 4 కొడుకులు. మళ్ళా మా పెద్దన్న సోమయ్య, మా నడిపన్న వెంకయ్య, చిన్నన్న సత్యయ్య, తమ్ముడు ఏకాంతం, మా పెద్దోదినే అనసూర్య, నడిపోదినే ఉపేంద్ర, 3వ ఆమె ఏకలక్ష్మి, చిన్న ఆమె శోభ. ఇక మేము సుమారు ఒక 200 మంది మొత్తం మీ కుటుంబ సభ్యులు ఉంటారు. మొత్తం 200 చిల్లర ఉంటాం అందరం దగ్గర. అయితే నిన్న అందరం ఉన్నాం. కాకుంటే ఇట్లా మాట్లాడుకున్నాడు గిట్ట కాలే. నేను కూడా మా ఏం మాట్లాడుతాను కూడా నాకు కూడా చేత కాలే. 5-6 రోజుల కాంచి నిద్రపోతాను, ఆలోచించుతాను. కలయిక కోసం ఎన్నో నుంచి నువ్వు శ్రమించినావమ్మా? 10 రోజుల కాంచి అనుకున్నా వారం కాంచి అందరికి చెప్పినా సరే సరే అన్నారు. ఒక 2-3 కాదన్నారు. కాకుంటే వాళ్ళ దాడ రాకపోతే మాత్రం బాగుండని చెప్పి వాళ్ళు మీరు రాకపోతే మీకు మెదడు ఉంటే రావాలి, మెదడు లేకపోతే మీరు రావద్దు. ఒకవేళ ఇప్పుడు రానోళ్ళు ఎవరైనా నేను చెప్తే వినోళ్ళు శివరాత్రికి బోనాలు చేస్తాం మన నాగారంలో, అప్పుడు కూడా ఎవ్వరు రావద్దు అన్న అంటే వచ్చిర్రు అందరూ. కొందరే బంద్ అయ్యారు. మాట కట్టుబడి మాట జోదాటకుండా మాట నిలబెట్టుకోవాలి. మా అన్నదమ్ములు గాని వింటారు. మా చిన్న తమ్ముడు ఏకాంతం గాని, తమ్ముడు చిన్నన్న గాని, సత్యయ్య, నడిపన్న గాని, వెంకయ్య, మా వదినలు గాని 4 ఎనమండుగురు చెప్తే వింటారు. వాళ్ళ పిల్లలు కూడా చెప్తే వింటారు. వాళ్ళ ఇంటికి వచ్చిన కోడళ్ళు కూడా చెప్తే వింటారు. ఇప్పుడు ఈ కలయిక చూస్తుంటే నీకు ఏ విధంగా అనిపిస్తుంది అమ్మా? నాకు ఒక పువ్వుల తోట లెక్క కనపడుతుంది. తీరొక్క పువ్వులు పూసినట్టు, తీరొక్క పూలు మా ఇంట్లోనే పూసినట్టు అనిపించింది. చూడండి, ఆమెకి కలయిక మొత్తం ఒక పూల తోట లెక్క కనిపిస్తుంది. అంటే తీరొక్క పూల తోట అంటే వాళ్ళ వంశీకులే, వాళ్ళ రక్త సంబంధికులే, మనవళ్ళే కోడళ్ళే అంతా కూడా ఒక పూల తోటలే కనిపిస్తుంది. అంతా పూలు అని చెప్పేసి, పూల వనం లాగా ఉందని చెప్పేసి
ఆ మాటలు చెప్తుంటే కూడా మనకి కూడా కొంచెం జగుత్స్పాటం అంత వస్తుంది. చూద్దాం. అమ్మ మీరు చెప్పండి తల్లి, ఏం చేయమ్మా? ఇప్పుడు మేమంతా ఒకటే, మా అక్క చెప్పిందే. ఇవాటి రోజులల్లో కోడలకి ఉత్తరే గొడవలు పెట్టుకొని దూరం అవుతున్న బంధాలు బంధుత్వాలకు దూరం అవుతున్న రోజులలో ఇప్పుడు మీ అందరి కలయిక చూస్తుంటే అసలు ఉంటుంది నిజంగా రియల్ గా. మాకేం గొడవలు, మేమంతా కలిసే ఉంటాం, మేమంతా సంతోషంగానే ఉంటాం అంతే. కష్టాలు సుఖాలు అన్ని పంచుకుంటాం, కష్టాలు సుఖాలు చుట్టా పంచుకుంటాం. ఈ పిల్లలకి ఏం చెప్తారు మీరు రాబో రోజులలో ఎట్లుండాలని? అందువల్ల మా లెక్క కలిసి ఉండాలని చెప్తాం. ఇక వాళ్ళ ఇష్టం, అది మేమైతే చెప్తాం అట్లా. అంటే మనకు వాళ్ళు చెప్పే మన బట్ట ఉంటుంది కదా వాళ్ళకి కూడా. మనం 5 మా నాయన కొయ్యడు ఎంకన్న, మన పెదనాయన సోమయ్య, రామసాయి, మళ్ళా పోతే ఈరసాయిరు, మళ్ళా ఈరమల్లు, సత్తయ్య, మా వాళ్ళ 5. ఇక మేము 4 అక్క చెల్లెళ్ళం, 3 అన్నదమ్ములు. మా 2 అన్నలు చచ్చిపోయారు. మా వదిన ఉపేంద్ర, సోమలక్ష్మి, ఓనిజ, ఇక మా తమ్ముడు ఎంకన్న, కృష్ణయ్య, ఈరసోములు. ఇప్పటి వరకు ఫంక్షన్ అయినా ఏదైనా కూడా అందరు కలిసి కోడళ్ళు మేము అందరం కలిసి ఉంటాం. మాకేం 5 కుటుంబాలు కూడా కలిసి ఉంటాం. మా అన్న బిడ్డలు మేము అందరం తేడా లేకుంటే కలిసి ఉంటాం. ఇప్పుడు ఒక తరం అయిపోయింది, ఇప్పుడు సెకండ్ తరం చెప్పే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ మనవేది, వాళ్ళ ఆవేది ఏంటి, వాళ్ళ మంచి ఏంటి తెలుసుందా? మా తాత వాళ్ళు 5. అయితే 5 వాళ్ళ మా నాన్న పెద్ద, మా మిగతా బాబాయిలు అందరూ కూడా 5 కుటుంబాలు అందరూ కలిసే ఉంటారు. అందులో మా మేనత్త వాళ్ళు కూడా మాతో అందరూ బాగానే ఉంటారు, మంచిగానే ఉంటారు. ఇక అందరం ఆప్యాయంగా ఉంటాము. ఇక అందరు మాకు కూడా పిల్లలు పెళ్ళిళ్ళు అయినాయి, మనవలు మనవరాన్లు వచ్చిండ్లు. అయినా కానీ అందరం కలిసిమెలిసి ఉంటాం. ఏదన్నా ఫంక్షన్లు జరిగినప్పుడు అందరం కలిసి హ్యాపీగా ఉంటాం, మంచిగా మాట్లాడుకుంటాం, జోకులు వేసుకుంటా ఇట్లా ఉంటాం. మా మేనత్తలతోటి మేము హ్యాపీగా ఉంటాం. అయితే వాళ్ళకు ఇట్లా అనిపించింది అన్నట్టు, మా మేనగోడళ్ళకి ఏదో ఒక గిఫ్ట్ లాగా ఇద్దామనే ఆలోచన వచ్చింది. అందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా వాళ్ళని కూడా మేము అదే విధంగా గౌరవిస్తూ ఉంటాం. మీరు ఎన్నో ఫంక్షన్ పోతుంటారు, ఎన్నో కార్యక్రమాలు పోతుంటారు. అంటే ఈ ఉమ్మడి కుటుంబం, ఈ రక్త సంబీకులు అన్ని కలిసిమెలిసి ఉండడం మీరు ఎప్పుడు గమనించాలి? అయితే మా కొన్ని దుక్కులో ఉంటారు కావచ్చు, ఉండకపోవచ్చు కూడా. కానీ మేమైతే అలా కాదు, మేము అందరం కలిసిమెలిసి ఉంటాం. మా మేనత్తలతోటి మేము అక్క చెల్లెళ్ళలాగా ఉంటాం, అందరితోటి అదే గౌరవంగా ఉంటాం. వాళ్ళు మాకు అదే మర్యాద ఇస్తారు. అట్లా మేము ఆ విధంగా ఉంటాం. చాలా సంతోషంగా ఉన్నది. ముందు మా తరం పిల్లలు, మా మేనగోడళ్ళకు కూడా మేము మా మేనత్తలను ఆదర్శంగా చేసుకొని మేము కూడా అట్లా ఉండాలనేది అనిపిస్తుంది మా కోరిక. నెక్స్ట్ జనరేషన్ లో కూడా మళ్ళీ ఒకటి, ఆడపిల్లలను కూడా అందరూ మంచిగా చదివియాలనేది ఒకటి చెప్పదలుచుకున్నా. మా నాన్నకు నన్ను చదివియాలని బాగా కోరిక ఉండేది. అప్పుడు స్కూల్ ఇక్కడ లేవు, పక్క గ్రామానికి పోయి చదువుకోవాల్సి వచ్చేది. 7th చదవగానే నాకు పెళ్లి చేసిండు. నేను కూడా బాగా చదువుకునేది. కాకపోతే అబ్బాయిల మీదనే ఫోకస్ పెట్టకుండా అమ్మాయిలను కూడా చదివియాలని మా వాళ్ళకి చెప్తున్నా. అందులో భాగంగా మా చెల్లె, మా బాబాయ్ కూతురు చదివి తను టీచర్ జాబ్ చేస్తాను, సంతోషం దానికి. కానీ ఆడపిల్లలను తక్కువ చేసి ఎప్పుడు చూడవద్దు అనేది నా ఉద్దేశంగా చెప్తున్నా. అందరూ సెకండ్ తరం కూడా అయిపోయింది. లాస్ట్ జనరేషన్, యూత్ జనరేషన్ తో మాట్లాడదాం. మీరు చెప్పండి. యాక్చువల్గా మా మదర్ 1 ఆఫ్ ద మేనకోడలు. దీంట్లో మా మమ్మీ 3వ మేనకోడలు. మా మమ్మీ చనిపోయింది, 10 years అవుతుంది. అయినా అమ్మ లేకున్నా నన్ను అందరు చాలా బాగా చూసుకుంటారు. నా లక్కీ థింగ్ ఏంటంటే నన్ను ఈ ఫ్యామిలీలోనే కోడలుగా నేను వచ్చాను. మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ వల్ల ఇంకా నాకు అందరు ఎక్కువ తెలుసు, అందరు బాగా చూసుకుంటారు నన్ను. అమ్మ లేకున్నా నన్ను ఇన్వైట్ చేసిరు, ప్రతి ఈవెంట్లో మేము కలుస్తూ ఉంటాం. ఇదొక ఈవెంట్ జరగడం నిజంగా మాకైతే హ్యాపీగా అనిపిస్తుంది. ఏదైనా ఒక చిన్న ఫంక్షన్ అయితే ఎవరో ఒకరు మిస్ అవుతారు, కానీ ఇలా కంపల్సరీ ఉంది, మనం అందరం కలవాలి అనుకుంటే అందరూ వచ్చాము. నాకైతే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. నిన్నటి నుంచి నేను అదే సంతోషంగా ఉన్నాను. థ్యాంక్ యూ. చూసారా, వాళ్ళ ఆనందానికి హద్దులు లేకుండా ఉన్నాయి. ఎందుకంటే ఇంతమంది సెలబ్రేషన్స్ అలా చూడడానికి కూడా మనకి 2 కళ్ళు కూడా చాలట్లేదు. వాళ్ళకి ఎంత సంతోషపడుతున్నారు. వీటన్నిటి కారణం కూడా కోయేటి శ్రీనివాస్ గారు కూడా సంబంధించి దీనికి బాధ్యత వహించని తెలుస్తుంది. ఒకసారి వాళ్ళ మాటలు. జీవితంలో మాకు మరపరాని సంఘటన. ఎందుకంటే ఇది మేము కూడా ఊహించలే. మేము ఏ ఫంక్షన్ అయినా, మాది చాలా పెద్ద ఫ్యామిలీ. మా తాతలు కూడా 3 తాతలు, కొయ్యేడు వెంకయ్య ముత్తమ్మ సంతతి, ప్లస్ సాయన్న వీరమ్మ సంతతి, చెన్నయ్య లచ్చమ్మ సంతతి. ఈ మొత్తం ఫ్యామిలీ కొయ్యేడు వారి వంశం అన్నట్టు. దీంట్లో మా మేనత్తలు, మా బాబాయిలు, మా తాతలు, మా సిస్టర్సు, మా కొడుకులు
చిన్నపిల్లలు మొత్తం చాలా పెద్ద ఫ్యామిలీ అంటారు. మా ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ జరిగినా కూడా మేము అందరం ఏకమత్యంగా ఉండి మా ఫంక్షన్లను మేమే చేసుకుంటాం. వడ్డించడం కాడ కానీ ఫంక్షన్లో ఏమైనా ఏర్పాట్లు ఉన్నా కానీ ప్లస్ ఏమైనా ఆపద సంపద అయినా కూడా ఒకరికొకరు ఫోన్ చేసుకొని ఒకరికొకరు సహకరించుకుంటాం. అటువంటి టైంలో మా మేనత్తలు ఊహించకుండా ఇది ఒక కార్యక్రమాన్ని ఒక సందర్భంలో వీళ్ళు విచారించుకున్న తర్వాత మెయిన్గా మా ఇళ్ళల్లో ఏమంటే మా బైరు సరోజన మా మేనత్త ఆమె ఇక్కడ ఈ విలేజ్లో ఇవ్వడం జరిగింది. ఏ సమస్యలు ఉన్నా కూడా ఎవరైనా కూడా ఏదైనా ఫంక్షన్ ఏర్పాట్ల గురించి చర్చించాలన్నా ఏదైనా బాధలు చెప్పుకోవాలన్నా మా అత్తమ్మ దగ్గరికి వచ్చి చెప్పుకుంటాము. మా అత్తమ్మే మెయిన్ ఇంపార్టెంట్గా అందరినీ గ్యాదర్ చేస్తుంది. మేమంటే ఎవరి పనులలో వాళ్ళం ఉంటాము. కానీ ఈ టైంలో ఇంత పెద్ద ఆలోచన చేసింది మా అత్తమ్మే. చేసిన తర్వాత మా అత్తమ్మ ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత మిగతా అత్తమ్మలను అందరిని పిలిచి టోటల్ ఫ్యామిలీని పిలిచి ఆలోచిస్తే ఎవరు కూడా కాదనలే. ఇమ్మీడియట్లీ వాళ్ళు ఇది మంచి ఆలోచన, మేము ఎంత ఖర్చు అయినా కూడా ఏమన్నా మనకు అవసరాలు ఉన్నా కూడా మన అందరం పెట్టుకొని చేద్దామని ఈ నిర్ణయం తీసుకున్నారు. విత్-ఇన్ 10 daysలోనే ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిళ్ళు. దానికి మేము అనుకున్నాం కొద్ది దూర ప్రాంతాలలో కొంతమంది మీ విలేజ్లలో బ్రతుకుదేరు కొంతమంది దూర ప్రాంతాలలో పోయినాం. అయినా కూడా అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. మాకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది మా ఫ్యామిలీ మెంబర్స్ది, అలా పెట్టడం జరిగింది. మిగతా కొంతమందిని మా అత్తమ్మ ఇంకా మిగతా మా మేనత్తలు మా సిస్టర్స్ మొత్తం అందరు కలిసి అందరినీ గ్యాదర్ చేసేళ్ళు. ఇంత పెద్ద మొత్తంలో ఇంత కార్యక్రమం జరుగుతుందని మేము కూడా ఊహించలే. మొత్తం మా టోటల్ ఫ్యామిలీస్ వచ్చేళ్ళు, ఒక్కరిద్దరు తప్ప మొత్తం దాదాపు 200 మందికి పైన మొత్తం వచ్చేసేళ్ళు. నిన్న భారీ ఎత్తున ప్రోగ్రాం పెట్టుకున్నాము. ఇది సక్సెస్ కావడానికి కారణం మా సరోజనత్తమ్మ. దీనికి ప్రతి ఒక్కరు సహకరించు. అది ఏదున్నా కూడా మేము ఊహించుకోకుండా ఇంత కార్యక్రమం జరిగినందుకు మా మేనత్తలకు అందరికీ పాదాభివందనం చేస్తున్నాం. సుమన్ టీవీ వారికి ముందుగా చాలా థ్యాంక్స్. మీరు అంటే మేము ఏదో ఒక ప్రోగ్రామ్ మా వరకు మేము మా కుటుంబం సభ్యులతో అందరూ కలిసి మేము ప్రోగ్రామ్ చేసుకుందాం అనుకున్నాం. ఈ యొక్క ప్రోగ్రామ్ని మీరు ఈ మా ఆశయం అందరికి జనాలలో పోవాలన్న ఉద్దేశం పెద్దగా మేము ఏమి అనుకోలేదు. మా తర్వాతి తరాలకి ఇది పోవాలని మాత్రమే మాకుండే. కానీ మీరు దీన్ని జనాలలో తీసుకెళ్లాలని ఒక ఆశయంతో మీరు ఇక్కడికి వచ్చారు. చాలా సంతోషం. ముందుగా మీకు ధన్యవాదాలు. అలాగే మా తాతోళ్ళు 5 తాతోళ్ళు ఉన్నారు. 5 తాతల తర్వాత మా నాన్న వాళ్ళు, మా తర్వాత తరము, మా ముందు తరము, వాళ్ళ తర్వాత మేము, మా తర్వాత కూడా మా పిల్లలు అయినారు. ఇప్పటికీ కూడా మా ఎవరికి కూడా ఎటువంటి విభేదాలు ఉండవు. అందరం చాలా సంతోషంగా ఉంటాము. ఒక చిన్న ఫంక్షన్ చేస్తే అందరం గ్యాదర్ అవుతాము. కనీసం 200 నుంచి 250+ మెంబర్స్ మేము అంత ఒకే దగ్గర గ్యాదర్ అవుతాము. మొత్తం ఎంతమంది అయితే మా పెద్దనాయనలు, మా బాబాయిలు ఉన్నారో, మా అత్తలు ఉన్నారో, ప్రతిదానికి కూడా మేము ప్రత్యేకంగా ఇంకొకరు సహాయం తీసుకునే అవసరం రాదు మాకు. మోరోవర్ మొత్తం మా ఫ్యామిలీలోనే మేమే పని చేసుకోగలుగుతాం. మేము ఇందాక మా అన్న చెప్పినట్టు ఏదైనా చిన్న కార్యక్రమం అయితే ఒక పని మేము పంచుకోవడం అనేది కూడా మాకు అసలు చాలా సాధారణం. ఇంకా అంటే అది పెద్దగా మేము ఎవరికి అలాట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ వర్క్ మేము ఇది చేస్తామని స్వచ్ఛందంగా మేము ముందుకు వచ్చి చేస్తుంటాము. అలాగే మా మేనత్తలు అయితేంది, మా అక్కలు అయితేంది, మా తోడబుట్టిన వాళ్ళందరూ కూడా మొత్తం స్వచ్ఛందంగా ఈ కార్యక్రమం అనేది సక్సెస్ కావాలనే ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలకి మనం సాధారణంగా ఇంట్లో ఏదైనా పని ఉంటే, ఏదైనా పండగ కానీ లేదన్నా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ కానీ చేస్తే మనం పిలుచుకుంటాము. దానికి అందరు రావచ్చు, రాకపోవచ్చు, కుదరవచ్చు, కుదరకపోవచ్చు. కానీ దీన్ని ఒక కార్యక్రమం చేసుకుందాం అనుకున్నందుకు ఈ మంచి ఆలోచనను ఖచ్చితంగా ముందుకు తీసుకుపోవాలన్న ఉద్దేశంతో అందరూ రావడం జరిగింది. అందరూ దీన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేయడం జరిగింది. మాకు అందరినీ చూస్తుంటే ఒక పెద్ద కన్నుల పండుగలాగా ఉంది. ఎంత సంతోషపడ్డాం అంటే మా అత్తమ్మ చెప్పినట్టు ఇందాక ఎవరైతే దీనికి ముఖ్య కారణం ఉన్నారో మా సరోజన అత్తమ్మ, ఇది ఒక పూల తోట, తీరొక్క పువ్వు ఇక్కడ పూసినట్టుగా ఉన్నదని చెప్పారు కదా, అది నిజంగా చూస్తే అలాగే ఉండే. నిన్న అంత సంతోషంగా జరిగిందంటే మేము మామూలుగా మాట్లాడుతుంటే కూడా ఎమోషనల్ అయ్యే పరిస్థితి ఉన్నది అందరికీ. అంత సంతోషంగా జరిగింది. చాలా థ్యాంక్స్ అండి, మీరు కూడా దీన్ని జనాల్లోకి తీసుకుపోతున్నందుకు. ఒకసారి విన్నారు కదా, ఈ కుటుంబ సభ్యులు మొత్తం ఆనందోత్సవాల మధ్య ఆనంద డోలికలు తీలిపోతున్నారు. మళ్ళీ మొత్తం మరుపురాని రోజులు ఇవి. గత ముందు భావితరాలు కూడా స్ఫూర్తి ఉండాలి. ఎందుకంటే ఇలాంటి ఉమ్మడి కుటుంబం, ఇలాంటి రక్త సంబంధికులు ఎక్కడ కూడా ఉండరు వీళ్ళు. ఇలాంటి మా కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకొని కూడా ముందు ఉన్న కుటుంబాలు కూడా అందరూ కలిసి కట్టుకుండాలని చెప్పేసి సంబంధించిన ఈ కొయ్యాడి వంశస్థులు మాత్రం ఆడబిడ్డలు, మేనల్లు, వాళ్ళ మేనత్తలు, వారి మేనకోళ్ళు మొత్తం ఆనందోత్సవాల మధ్య నడుతున్న పరిస్థితి ఉంది. మనతో మాట్లాడుకుని ఇంకో మహిళ ఉంది, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. మేడం మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది మేడం? గారికి థ్యాంక్ యూ అండి. ఫస్ట్ మొదటగా నాకు ఈ విషయం తెలిసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. కానీ నేను ఫస్ట్ సందేహించిన, అసలు ఇంతమంది గ్యాదర్ అవుతారా కారా అని నేను అనుకున్నా. కానీ మా బాపమ్మ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండి అందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇంకా చెప్పాలంటే నేను మా అమ్మమ్మ వాళ్ళు కూడా కొయ్యడి వాళ్ళే, వాళ్ళ ఇంట్లోనే పుట్టి పెరిగి అక్కడే పెరిగాను. అట్లా మా తాతయ్య కొయ్యడి సాయిల్ గారు, రామత వాళ్ళ ఇంట్లో గారాబంగా పెరిగిన.
తర్వాత మా తాతయ్య ఉద్దేశం ఏంది అంటే నేను ఇంత గారభంగా చూసుకున్నా కాబట్టి మా మనవరాల్ని దూరం ఇయ్యొద్దు, ఇక్కడనే మంచి సంబంధం ఇచ్చి చేద్దాం అనుకొని వాళ్ళ తమ్ముడి కొడుకైనా మా సార్ పేరు కొయ్యల శ్రీనివాస్ గాయత్రి గ్రైండర్స్లో చేస్తారు, అట్లా ఇచ్చి వివాహం చేశారు. తర్వాత నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఏదో అత్తగారింట్లో ఉన్న ఫీలింగ్ ఎప్పుడు రాలేదు. నన్ను మా అత్తమ్మ మామయ్య అయినా నేను అసలు మామయ్య అత్తమ్మ అని పిలువను, అమ్మమ్మ తాతయ్య అని పిలుస్తాను. మా అమ్మమ్మ అనసూయ, తాతయ్య కొయ్యల సోమయ్య, తాతయ్య లేరు, కానీ నన్ను ఎప్పుడూ ఒక కోడల్లాగా చూసుకోలేదు, మనవరాల్లాగానే చూసుకున్నారు. నాకు బయట మా ఫ్రెండ్స్ కానీ మా ఆర్థిక ప్రపంచము వేరే నేపథ్యంలో కూడా ఇలాంటి రక్త సంబంధికులు ఈ కుటుంబాలు కలిసి ఉంటాయండి మనం వింటున్నాం. అయితే చాలా తక్కువ అండి ఈ రోజులల్లా. నవ్ డేస్ ఇలాంటి అసలు మన సిటీలో చూసుకుంటే ఎవరి ఫ్యామిలీలో వాళ్ళే ఉంటున్నారు, కానీ మా ఫ్యామిలీ విషయానికి వస్తే మాత్రం అందరు కలిసికట్టుగా ఉంటారు. అసలు ఒక తల్లికి చెందిన పిల్లలే కలిసి ఉండని రోజులలో ఇవాళ వాళ్ళు అసలు కొయ్యడి వాళ్ళు బ్రదర్స్ అంటే అన్నదమ్ములు చాలా బాగా కలిసి ఉంటారు. నేను మా ఫ్రెండ్స్తో కానీ మా మేడం వాళ్ళతో కానీ చెప్తూ ఉంటా, అసలు మేడం మీరు ఎంత హ్యాపీగా ఉంటారు, ఎందుకు కారణం అంటే మా మా ఫ్యామిలీని అని చెప్తూ ఉంటా. నిన్న ఒకరు మాట్లాడుతూ మా నాన్నమ్మ చెప్పారు బలమన్న ఉండాలి భాగ్యమన్న ఉండాలని. అట్లా నాకు ఇంత పెద్ద బలం ఉన్నది. నేను ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం ఏంటంటే నా ఫ్యామిలీనే, నా స్ట్రెంతే మా ఫ్యామిలీ. ఓకే సార్, మీరు వచ్చి ఇచ్చినందుకు సార్ వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ. ఇక్కడ చెప్పింది బలమన్న ఉండాలి భాగ్యమన్న ఉండాలని చెప్పేసి ఇక్కడ వాళ్ళ బలం కాదు మా బలగమే నాకు ధైర్యం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటివి కూడా ముందు కూడా వీళ్ళందరూ సుఖ సంతోష ఆరోగ్యాలు ఉందని చెప్పేసి మనం కూడా కోరుకుందాం.